ఈ చిన్ని పాప శ్రీలత మెహబూబ్ నగర్ వనపర్తి ఏదుట్లలో ఆడుతూ పాడుతూ బడికెళ్ళి చదువుకుంటున్న చిన్నారి. ఎవరనుకుంటారో 8 ఏళ్ల ఈ పాపాయికి ఏదో జబ్బుంటుందని ఒకరోజు అనుకోకుండా కళ్ళు తిరిగి పడిపోయింది. ఏవైందోనని డాక్టర్ పరీక్షలు చేయిస్తే తెలిసిన విషయం పాపకు గుండె జబ్బుందని, ఏ క్షణంలోనైనా ఏవైనా కావచ్చునని. ఆమె డబ్బున్న వాళ్లమ్మాయి కాదు. శస్త్రచికిత్స చేయించుకునే స్తోమత ఆ కుటుంబానికి లేదు. వికసించవలసిన పువ్వు మొక్కలోనే రాలిపోవలసిందేనా? అయితే ప్రభుత్వం వారి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం గురించి గ్రామంలో ఆరోగ్యమిత్ర ద్వారా వింది. వనపర్తి ఆరోగ్య కేంద్రం వారు పాపను శస్త్రచికిత్స నిమిత్తం హైదరాబాద్లోని నెట్వర్క్ హాస్పిటల్కు పంపారు. తెల్ల కార్డున్న కుటుంబంలోని ఎవ్వరినైనా ఆదుకునే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్రచికిత్స చేశాక పాపకు కొత్త జీవితం లభించింది. ఇప్పుడు పాప మళ్లీ గంతులేసే చిన్నారయింది. పెద్ద హాస్పిటల్కి పోయినాం, మంచిగా ఆపరేషన్ చేసిండ్రు, నా మనవరాలను మంచిగా చూసుకున్నారు. ఇప్పుడు మా పిల్ల స్కూలుకు పోతుంది. ఆధునిక వైద్య సౌకర్యాలను నిరుపేదలకు అందజేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ నూతన పథకం రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పథకం. గుండె, మూత్రపిండాలు, మెదడు వ్యాధులకు శస్త్రచికిత్స, క్యాన్సర్, కాలిన గాయాలు, ఇతర ప్రమాదాల చికిత్సలకు ఎంపిక చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ప్రభుత్వమే మొత్తం ఖర్చులు భరిస్తుంది. 3 జిల్లాల్లో 9 నెలల్లో సాధించిన విజయ రథం రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పథకం ఇప్పుడు చిత్తూరు, రంగారెడ్డి, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, నల్గొండ అనే మరో 5 జిల్లాల్లో అమల్లో ఉంది. త్వరలో రాష్ట్రమంతటా విస్తరించనుంది. పసిమొగ్గ ఇప్పుడిక పువ్వులా వికసిస్తుంది, జీవితం పరిమళిస్తుంది. ఆరోగ్యశ్రీ అంటే దేవుడిచ్చిన వరం. నా మనవరాలు బతికింది, నాకిదే సంతోషం. నిరుపేదలకు ధీమా రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా.